ఐబొమ్మ రవి అన్నని అరెస్ట్ చేశారు. అతను మా పేదల పల్లెటి దేవుడైన ఐబొమ్మ రవి అంటేనే ప్రతి పేదవాడు ఉచితంగా సినిమా చూసుకునే ఛాన్స్ ఇచ్చాడు అతను. కాబట్టి అందుకే ఆయన మేము దేవుడు అన్నాం. అంతేగాని అతను ఏదో మాకు చెడు చేశాడని, మా డబ్బులు లాగేసుకున్నాడని, మా దగ్గర నుంచి అకౌంట్లు హ్యాక్ చేశాడని మేమేం అంటలే ఎవరు. కానీ సినిమా హీరోలు మాత్రం 10 కోట్లు, 50 కోట్లు, 100 కోట్లు ఒక సినిమా తీస్తే అంతంత డబ్బులు వాళ్ళు దేని చెప్పండి. అది అన్యాయం, దారుణం, అక్రమం. అది అతను ఏ రూపాయి ఆశించకుండా జస్ట్ ఇంటర్నెట్లో సినిమా ఫ్రీ అంతే. కాబట్టి ఐబొమ్మ రవి అనే అతను ఎప్పుడు దేవుడైనా అతనికి అందరూ పేదవాళ్ళందరం ఆయన పక్కనే ఉంటాం, ఆయనకే మద్దతు కూడా ఇస్తాం. ఆయనకి ఏమైనా జరిగిందంటే అందరికి బాధ. అది కరెక్టే. అతను సాఫ్ట్వేర్, అతను ఇంతకుముందు సాఫ్ట్వేర్ జాబ్ చేశాడు, ఫెయిల్ అయ్యాడు. ఆ సాఫ్ట్వేర్ జాబ్ పోయింది. ఇది ఒకటి పెట్టాడు. ఇది కానీ ఏ పని చేసినా 10 మంది పేదవాళ్ళకి ఆదాయం వస్తుందంటే అది మంచి పని. అది 10 మంది పేదవాళ్ళకి ఆదాయం వస్తుందంటే మంచి పని. రాజమౌళి గారేమో పేదవాళ్ళ సహాయం చేయలే. ఆయనకేం హ్యాపీ కదా. ఆయనకేం చెప్పండి, ఆయనకి 100 కోట్లు 1000 కోట్లు ఉన్న ఆయనకి డబ్బులు ఉంది, ఆస్తుంది ఆయనకి. పేదవాళ్ళకి సినిమా హీరోలు ఎవరున్నా సరే ఉచితంగా స్కూళ్ళు కానీ హాస్పిటల్స్ కానీ కట్టి అవి ఫ్రీగా పెట్టిందే లేదు. ఎవరో ఒకరికో ఇద్దరికో వాటిలో ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వడం, ఇచ్చిన తర్వాత దాన్ని మీడియా ముందుకు చెప్పుకోవడం, మేము ఎంత ఇచ్చేసాం అంత ఇచ్చేసామని. అంతేగాని సినిమా హీరోలు ఎవరేం చేసిందిరే ఐబొమ్మ రవి అనే బెస్ట్. ఏ రూపాయి ఆశించకుండా పెట్టాడు. ఇది సరే ఇన్కమ్ సోర్స్ ఉందే అనుకో, మరి అతను కూడా డెవలప్మెంట్ అవ్వాలి కదా. తప్పే ఉంది, ఒక పేదోడు పైకి లేచాడు అంతే. రాంగ్. సినిమా రంగంలో కార్మికులు ఇబ్బంది పడే దేనికంటే డబ్బులు తక్కువ ఇస్తారని ఇబ్బంది. సినిమా హీరోలకి 50 కోట్లు 100 కోట్లు ఇస్తారు, కానీ కార్మికులకు 500 400 వేస్తున్నారు. ఇదే మాట ఎవడైనా వచ్చి మాట్లాడమని తంతారు. పబ్లిక్ లో జనాల ముందు ఎవరైనా వచ్చి కానీ మాట్లాడితే సినిమా వాళ్ళని కొమ్మతారు అంతే. జనాలే మీరు ఏం బీకెర్ర అంటారు. జనాలు ఖచ్చితంగా సినిమా హీరోలని, డైరెక్టర్ని, ప్రొడ్యూసర్ని వాళ్ళు జనాలు మీటింగ్ పెట్టి మాట్లాడమను కొడతారు, కుమ్మతారు అంతే వాళ్ళని. మీరు ఏం చేశారు మాకని. ఒకటి భయ, ఎంత డబ్బు ఉన్నా కూడా నువ్వు ఆపలేవు ప్రతిసారి. ఏదో నీ దగ్గర డబ్బు ఉందని నువ్వు దాముకోలేవు ప్రతిసారి. నువ్వు ఏమి లేదన్న, బయటకు వస్తే ఈసారి అలాంటివి ఏమి చేయడు. కానీ ఐబొమ్మ అనేది ఆపేస్తారు కరెక్టే, అతను ఆపగలుగుతావు. మూవీ రూల్స్ కానీ ఇంకా క్రోముల్లో 10-15 రకాల వెబ్సైట్లు ఉన్నాయి, వాటిని ఎవరు ఆపలేరు. రైట్ని అది కాదు బాధ. వాటిని మళ్ళీ ఆపమను. మూవీ రూల్స్ అనేది తమిళ్లో ఉంది, కన్నడలో ఉంది, హిందీలో ఉంది, అన్ని భాషలో ఉంది, హాలీవుడ్ లో కూడా ఉంది. మరి దాన్ని ఎట్లా ఆపుతావు నువ్వు? గవర్నమెంట్ సైట్ హ్యాక్ చేసాడు లేదో మాకైతే ప్రూఫ్ లేదు కదన్నా. అసలు అతను చేసాడే లేదా ఎలా నమ్మంటావు? అదే ఇప్పుడు సినిమా హీరో డబ్బు తీసుకునింది, ఆయన బంగ్లాలో ఉండేది, కారులో పోయి కనబడుతుంది కళ్ళకి పక్క. సినిమా హీరో ఫ్యామిలీలు కానీ అమెరికాలో పోతారు అందరూ. మేము పోలేంగా ఎవరు అక్కడ. కాబట్టి వాళ్ళంతా సంపాదించుకున్నారు, బాగుపడ్డారు. పేదవాళ్ళు బాగుపడి నమస్తేనా కాబట్టి బాగుపడింది అయితే లే. మేము పేదవాళ్ళం ఎవరు. పేదవాళ్ళని పదే మోసం చేస్తే దేవుడు అనేవాడు వస్తాడు. ఈ ఐబొమ్మ రవి అన్న రూపంలోనే దేవుడు మాకు వచ్చాడని మేము నమ్మతాం. రవి అన్న ఉన్నాడంటే ఆయన మా దేవుడు అంతే. ఖచ్చితంగా వాళ్ళు టికెట్ రేట్లు తగ్గిస్తే జనం పోతారు, చూస్తారు. టికెట్ రేట్లు తగ్గిపోతే థియేటర్కి ఎవరు పారు, చూడరు. ఎవరైనా డబ్బు వాళ్ళు ఉంటే పోతారు, చూసుకుంటారు. వాళ్ళ ఇష్టం అది, మేమేం కాదను. కానీ మేమైతే బాగు, అది బాధ. మేమైతే అంత పెట్టి కొనలేము, పోలేము. అది నిజం అంతే, చూసుకోండి మీరు కావాలంటే. కానీ ఐబొమ్మ రవి అన్న మాకు మాత్రం ఖచ్చితంగా ఆయన దేవుడే పదే చెప్తాను. ఎందుకంటే పేదవాళ్ళకి మేలు చేయను. అంతేగాని నువ్వు నీ ఫ్యామిలీలో అందరూ హీరోలు, విలన్లు, డైరెక్టర్లు మీ వాళ్ళే అందరూ. బయట వాళ్ళు, వీళ్ళు ఇంజనీర్ వాళ్ళే, డాక్టర్ వాళ్ళే, ముఖ్యమంత్రి వాళ్ళే, సీఎం వాళ్ళే, పిఎం వాళ్ళే, హీరోలు వాళ్ళే, డబ్బున్న వాళ్ళే, వ్యాపారాలు వాళ్ళే. ఎలా చేశారు అక్కడ జనాలు, చుట్టుపక్కల జనాలు పాపం. అదే మరి దారుణం అది. కాబట్టి సినిమా హీరోలు చేయాల్సిందల్లా ఒకటే, ఐబొమ్మ రవి అన్నని అరెస్ట్ చేస్తే సగం డబ్బులు మీరు తీసుకుంటే సగం డబ్బులు పేదలు పంచండి. పంచడం అంటే అట్ట కాదు, హాస్పిటల్ స్కూళ్ళు కట్టండి, ఐటీల్లో ఉచితంగా పేదవాళ్ళకి ట్రీట్మెంట్లు, చదువులు ఇప్పించండి. అప్పుడు మీరు నిజంగా దేవుళ్ళు అనుకుంటాం. మరి మీరు ఏం చేసింది లేదు కదా. సినిమా హీరోలు కానీ, సినిమా డైరెక్టర్లు కానీ, ప్రొడ్యూసర్ కానీ ఇదో బడి కట్టావు, ఆ బడిలో పేదవాళ్ళందరూ ఫ్రీ అని చెప్పట్లేదే. చూపి ఎక్కడైనా చూద్దాను. లేదు, ఎక్కడ లేదు. హీరో అంటే ఎట్టడోలే, తమిళ హీరో ఉంటాడు ఆయన, సూర్య.
ఆయన డాక్టర్లని ఇంజనీర్ని చదివిస్తాడు ఆయన. అది హీరో అంటే. హీరో అంటే ఎంతసేపు చెడగొట్టేవాడు కాదనమాట. అట్టపో ఇట్టపో తాగు ఎగురు దూకు చచ్చిపో మరి అంతేగా. తమిళ హీరోలే బెస్ట్. వాళ్ళు పట్టించుకోరు కదా ఇవన్నీ. తమిళ హీరోలు కానీ హిందీ హీరోలు కానీ పట్టించుకోవట్లేదు ఎవరు ఓల్డ్. ఎందుకంటే తమిళ హీరోలు సినిమాని నమ్ముకుంటారు. సినిమా ఫ్లాప్ అయినా సినిమా థియేటర్కి ఎవరు రాకపోయినా సినిమా డబ్బు రాలేదంటే మనం చేసింది కదా పాల్ట్ అనుకుంటారు. అంతేగాని మన తెలుగు లాగా సినిమా బాగలేకపోయినా కూడా దాని రాలేదు ఓడి వల్ల పోయాయంటే ఆ సినిమా బాగలేక ఎట్ట వస్తే డబ్బులు నీక ఎవడు పాడు కదా. థియేటర్కి ఎవడు పడ చూడ్డు. ఈడు ఒకరు ఫ్యాన్ అయినా ఆడి కోసం ఈడు కోసుకున్నా కూడా ఈడు పోతాడు అంతే. వీళ్ళ ఇంట్లో వీళ్ళ అమ్మ నాన్న పారుగా, ఈడు ఫ్రెండ్స్ పారుగా పోయినా కూడా ఏదో ఒక 4 సార్లు పోతారేమో. పారుగా 10 ఎవడు సినిమా బాగాలేకపోతే పాడిపోయే థియేటర్కి. ఈడు పోవాల్సింది ఒక్కడే. ఎవడైతే కోసుకుంటాడో కింద పైన ఈడు పోయి సస్తాడా. అంతేగాని పని బాట లేకుండా మేము ఎవరు లేవు. మేము మరీ అంత బుద్ధి తక్కువలేం కాదు. మేము మరీ అంత బుర్ర తక్కువలేం కాదు. మాకు తెలివితేటలేం లేకుండా లేవు. మాకంత జ్ఞానం అంతా ఉంది. మాకు అర్థం అవుతుంది కూడా. అయ్యి బొమ్మ రవి అన్న మాకు నిజంగానే దేవుడే. ఆయన ఏమి చేయలే. మాకంతా అర్థం అవుతుంది. అది ఆయనకి గవర్నమెంట్ జాబ్ ఇస్తే మంచిదే. ఒకవేళ లేదంటే ఆయన బతకని చెప్తే మంచిదే. ఇంకా నుంచి అలాంటి అతను చేయడు. అది